మీరు హైదరాబాద్ ఇలా సూపర్ మార్కెట్లోనూ కూరగాయల దగ్గర కిరాణా షాప్లోనూ కరెన్సీ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. మీ చేతిలో ఉన్న నోటును ఓసారి చెక్ చేసుకోవాల్సిందే. అది నకిలీ నోట్ కావచ్చు, 100 అయినా 500 నోటైనా, అది ఫేక్ కావచ్చు. హైదరాబాద్లో ఇలాంటి నకిలీ నోట్లు భారీగా పట్టుబడ్డాయి. హైదరాబాద్లో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. అమాయక ప్రజలే టార్గెట్ గా డబ్బు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న 7గురిని అదుపులోకి తీసుకున్నారు ఎల్బీ నగర్ పోలీసులు. వీరి వద్ద నుంచి 11,50,000 ఫేక్ కరెన్సీ, 4 లక్షల రూపాయల ఒరిజినల్ నోట్లు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేటకు చెందిన ప్రధాన నిందితుడు మాణిక్యరెడ్డి సహా మరో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అహ్మదాబాద్ కి చెందిన సురేష్ వద్ద నుంచి వీరంతా నకిలీ కరెన్సీని నగరానికి తీసుకొచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. లక్షకు 4 లక్షల రూపాయలు చెల్లిస్తామని ఆశ చూపారు. ప్రధాన నిందితుడైన మాణిక్యరెడ్డి వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలు కావడంతో సులభంగా డబ్బు సంపాదించే దురాశతో నకిలీ కరెన్సీ దందాకు తెరలేపాడు. ఈ క్రమంలోనే గుజరాత్లోని అహ్మదాబాద్ కి చెందిన సురేష్ ను సంప్రదించాడు. అతగాడికి ఒరిజినల్ నోట్లనిచ్చి నకిలీ కరెన్సీని కొనుగోలు చేశాడు. నకిలీ కరెన్సీని చెలామణి చేసేందుకు నల్గొండ జిల్లాకు చెందిన జానయ్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన భరత్ కుమార్, డొంకని సత్యనారాయణ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకటేష్, విశాఖపట్నం జిల్లాలోని శివశంకర్లతో జట్టు కట్టాడు. వీరంతా అమాయక ప్రజలను తమ బుట్టలో వేసేందుకు లక్షకు 4 లక్షల రూపాయలు చెల్లిస్తామని ఆశ చూపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.